హాయ్ అండి. మిక్సీ పైన ఉప్పు వేయండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఇలా బిస్కెట్స్ కొన్ని తిని కొన్ని ఇలానే పెట్టేస్తూ ఉంటారు కదండి. అవి మెత్తబడిపోయి పాడైపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున రైస్ కొంచెం వేసేసుకొని దీనిపైన బిస్కెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ పైన మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చట్నీలని మసాలాలని పడుతూ ఉంటాం కదండి. మిక్సీ పైన మనకు తెలియని డస్ట్ కానీ మరకలు కానీ పడుతూ ఉంటాయి. ఇలా కొంచెం స్క్రబ్బర్ పైన సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు తెలియని క్రిములు ఉన్నా అలానే బ్యాక్టీరియా కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల తొలగిపోతాయండి. తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.